Welcome to JR TV. Now we can discuss about the bioacceptable colors and మీకు మనం ఈ బచ్చలి క్రీపర్ నుంచి అద్భుతమైన మన డిస్టిలేషన్ ద్వారా మీకు ఈ విధమైన వైన్స్ మీకు తయారు చేయొచ్చు. నెక్స్ట్ డిఫరెంట్ కలర్స్, బయో యాక్సెప్టబుల్ కలర్స్, డైయింగ్ పర్పస్. మీరు ఒక క్లాత్ని కనుక ఇందులో డిప్ చేస్తే మీకు ఆ వైట్ కలర్ క్లాత్ సేమ్ ఈ పర్పుల్ కలర్ లేదా పింక్ కలర్ మీకు ఈ కలర్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మీకు ఈ బాగా రైపనింగ్ అయిన ఈ బయో యాక్సెప్టబుల్ ఈ సీడ్స్ మన బచ్చలకి సంబంధించిన క్రీపర్ ఎంతన్నా హైట్కి ఎదిగిపోద్ది. మనం బ్యాంబూ స్టిక్ లేదా సర్వే కర్ర పోస్ట్ మీకు పెట్టి దాని మీద మీకు కోకోనట్ కాయిర్ కనుక చుట్టి మనం క్రీపింగ్ చేయిస్తే మీకు వద్దన్నా మీకు ఈ రైపనింగ్ ఫ్రూట్స్ వస్తాయి. ఏది బచ్చల నుంచి చాలా పర్పుల్ కలర్లో లేదా లెవెండర్ కలర్లో మీకు సీడ్స్ వస్తాయి. ఆ సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసి మీరు ఒక పెట్ బాటిల్లో మనం ఈ సూర్యరశ్మికి ఎక్స్పోజర్ బాగా పెడితే లేదా మీరు ఒక బ్లాక్ బాక్స్లో ఒక గాజు బాటిల్లో ఇవి వేసి అప్సైడ్ డౌన్ చేయాలి. అప్సైడ్ డౌన్ చేస్తే మీకు ఈ విధంగా ఈ బయో యాక్సెప్టబుల్ కలర్స్ మీకు మనం కావలసిన ఈ పర్పుల్ కలర్ షర్ట్ మనకి అద్భుతంగా వస్తుంది. ఇది న్యాచురల్గా ఈ బచ్చల యొక్క ఫ్రూట్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్షన్. క్రషింగ్ చేయలేదు. మీకు పైన ఉన్న సీడ్ మీద ఉన్న పల్ప్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్షన్ న్యాచురల్ మాత్రమే. సో ఇది ఎంతో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. బి కాంప్లెక్స్, B1, B6, B12 అద్భుతంగా ఉంటుంది. మనకి ప్రోబయోటిక్స్ అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతానికి అయితే మేము ఇది ల్యాబ్ టెస్టింగ్ పర్పస్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఆల్కహాల్ యొక్క కంటెంట్ ఎంత ఉంటుంది, ఎందుకంటే ఇది మీకు ఒక్కసారి బాటిల్లో వేసి ఎండలో పెట్టిన 1 వీక్ తర్వాత మీరు క్యాప్ అన్లాక్ చేస్తే లోన్ నుంచి మనకి గ్యాస్ అనేది వస్తుంది. అంటే ఇందులో నిగూఢంగా మనకి బయో స్పిరిట్స్ ఉన్నట్టుగా మనం గ్రహించవచ్చు. సో ఇంత అద్భుతమైన కలర్ అంటే మనకి గ్రేప్ జ్యూస్ లాగా మనకి ఎంతో ఈస్థెటికల్లీ అట్రాక్టివ్ కలర్ కింద మనకి కనిపిస్తుంది. సో ఇది మనకి ఇందులో మన ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఆల్కహాల్ కంటెంట్ ఎంత ఉంది, నెక్స్ట్ విటమిన్స్ ఏమున్నాయి, మినరల్స్ ఏమున్నాయి, నెక్స్ట్ పోషక విలువలు ఏమున్నాయి అన్నీ మనకి మనం ఇందులో ఇది చేయొచ్చు. సో ఇది టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని యొక్క మన కల్టివేషన్ మనకి ఇందులో మీకు డిస్టిలరీకి ఉపయోగపడే వైన్స్ ఏమైనా చేస్తే మనం ఈ కల్టివేషన్ అనేది బాగా పెంచి ఫార్మర్స్కి ఒక అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ వైల్డ్ కల్టివేషన్. చాలా బచ్చలి క్రీపర్ అనేది చాలా సులువుగా ఎటువంటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకుండా చాలా ఈజీగా మనం ఇది కల్టివేషన్ చేయొచ్చు. సపోజ్ ఇటువంటి వైట్ క్లాత్ మనం ఇందులో డిప్ చేస్తే ఒకసారి అంటే ఇది ఇంకా కాన్సన్ట్రేటెడ్ అవుతే మీకు క్లాత్ దాని యొక్క రంగుని మార్చుకుంటుంది. సో ఈ విధంగా మీకు క్లాత్ యొక్క రంగు కూడా మీకు మారే అవకాశాలు ఉన్నాయి. సో బయో యాక్సెప్టబుల్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ, అబ్సల్యూట్లీ 0% పెస్టిసైడ్ ఆర్ కెమికల్స్ ఇన్ దిస్ కలర్స్. మనం ఈ హోలీ కలర్స్ ఆడుతున్నప్పుడు ఎన్నో కెమికల్స్ తోటి ముఖాన్ని మనం కొట్టుకుంటూ ఉంటాం. కానీ మన
నిత్యం మనం పెంచగలిగే చాలా సులువుగా ఎటువంటి వ్యయ ప్రయాసం లేకుండా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకుండా పెంచే ఈ బచ్చలి మీకు చాలా ఈజీగా మన టెర్రస్ మీద హ్యాపీగా మనం కల్టివేషన్ చేసుకోవచ్చు. సో అద్భుతంగా మీకు గంగా జమున లేదా మీకు ఈ టై అండ్ డై వెరైటీ టైప్ ఆఫ్ ఇటువంటి కలర్ మనం ఇది చేయొచ్చు. ఇది ప్రస్తుతానికి అయితే కొంతకాలం మాత్రమే ఈ కలర్ ఉంటుంది. అదే కాటన్ థ్రెడ్ అయితే మీకు కలంకారీ స్టైల్లో కూడా మనం ప్రింట్ మనం చేసుకోవచ్చు. సో అద్భుతంగా మీకు పింక్ మూన్ కింద మనకి ఇది అద్భుతంగా కనిపిస్తుంది. సో ఇటువంటి మనం బయో యాక్సెప్టబుల్ కలర్స్ని మనం ప్రొపగేట్ మనం ఎంకరేజ్ చేయాలి. ఈ ప్లాంట్స్ని మన బచ్చలి చాలా సులువుగా పెరిగే వైల్డ్ కల్టివేషన్ ప్లాంట్. సో ఇటువంటి ప్లాంట్ని మనం పెంచుకుంటే మనకి ఎన్విరాన్మెంట్ పరంగా నెక్స్ట్ ఆర్నితో ఫ్యామిలీ పక్షులన్నీ మీకు ఈ సీడ్స్ని మింగి విత్తన వ్యాప్తికి ఎంతో దోహదపడతాయి. సో అద్భుతంగా దీన్ని మీరు ఇందులో మీకు ల్యాబ్ టెస్ట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో ఇందులో ఏవే ఉన్నాయి ఎలిమెంట్స్, బి కాంప్లెక్స్, B1, B6, B12, నెక్స్ట్ హెల్దీ బ్యాక్టీరియా, నెక్స్ట్ వాటర్ కంటెంట్, నెక్స్ట్ స్పిరిట్ కంటెంట్ ఏమన్నా ఉందా. ఎందుకంటే మనం అన్లాక్ చేసినప్పుడు మీరు ఏది తీసుకోండి, మీరు ఎనీ ప్లాంట్ ప్రొడక్ట్ మీరు బాటిల్లో వేసి కొద్దిగా పులియబెట్టి అన్క్యాప్ చేస్తే మీకు బయోగ్యాసెస్ విడుదల అవుతాయి. అది కామన్ అన్ని, ఎందుకంటే గ్యాసెస్ అందులో మీథేన్ ఉండొచ్చు, ఈథేన్ ఉండొచ్చు, నెక్స్ట్ మిథిలేటెడ్ స్పిరిట్ కూడా ఉండొచ్చు, ఉండే అవకాశాలు ఉన్నాయి. ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాతే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. సో ఇది మీరు బచ్చలి మేము సీడ్స్ మీకు లక్షల్లో మీకు సప్లై చేయగలుగుతాం. ఎందుకంటే ఇది వ్యవసాయ క్షేత్రాల గట్టులు వెంబడి మీరు వేసుకుంటే మీకు హమ్మింగ్ బర్డ్స్ వస్తాయి, స్పారోస్ వస్తాయి, నెక్స్ట్ కీక్ వాక్ పిట్లు వస్తాయి, నెక్స్ట్ గోరింకలు వస్తాయి, నెక్స్ట్ గువ్వలు వస్తాయి, నెక్స్ట్ ఎన్నో రకాల పక్షులు వచ్చి క్రిమి కీటకాలని మీకు తినేసి ఈ సీడ్స్ మింగి మీకు విత్తన వ్యాప్తికి ఎంతో దోహదపడతాయి. సో బి కాంప్లెక్స్ని సమృద్ధిగా పెంచి మనకి నరాల బలహీనతనే మీకు పోగొట్టే అద్భుతమైన అమృత వర్షిని ఈ బచ్చలి క్రీపర్కి మీకు ఎంతో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. మరి మనకి మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో ప్రోబయోటిక్స్ ప్లస్ హెల్దీ బ్యాక్టీరియా బి కాంప్లెక్స్ సింథసిస్కి ఉపయోగపడే హెల్దీ బ్యాక్టీరియాని అగ్రవేట్ చేసి స్టిమ్యులేట్ చేసి నెక్స్ట్ ప్రొపగేట్ చేసి నెక్స్ట్ ప్రొఫ్యూజ్ మనకి కావలసినంత బి కాంప్లెక్స్ సింథసిస్కి ఉపయోగపడే బ్యాక్టీరియాని ఫ్లోరాని పెంచి మనకి నరాల బలహీనత, నెర్వస్ ఫెటీగ్, నెక్స్ట్ నిస్సత్తువ లేకుండా మంచి యాక్టివ్గా ఎనర్జెటిక్గా మంచి స్టిమ్యులస్, నెక్స్ట్ ప్రచోదన శక్తి అంటే మీకు ఇంపల్స్ వచ్చే విధంగా మనకి నాడీ వ్యవస్థ మంచి బాగా పనిచేసే విధంగా మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి మన కాలు మీద కానీ చేతుల మీద కానీ మైన్యూట్ యాంట్ మన పాకితే మీకు వెంటనే బ్రెయిన్ ప్రచోదన శక్తి వస్తుంది. మీకు సంథింగ్ ఈజ్ క్రాలింగ్ ఆన్ యువర్ స్కిన్ అని మనకు వస్తుంది. కొంతమందికి తెలియదు, కొంతమందికి ఏగా దోమ కుట్టినా మీకు ఇది సెన్సేషన్ లేకుండా అలా కూర్చుని ఉంటారు. అంటే మీకు అందులో బి కాంప్లెక్స్ మీకు స్టిమ్యులస్ బాగా తక్కువ ఉండటం, ఇటువంటి ఈ డైలీ రెసిపీస్లో మన శాండ్విచెస్ వాటిల్లో ఈ లీవ్స్ని మనం బ్రెడ్ మధ్య పెట్టుకుని మనం తీసుకుంటే అద్భుతంగా మీకు ప్రోబయోటిక్స్ అనేవి మనకి బాగా వృద్ధి చెందుతాయి, మనకి నరాల బలహీనత అనేది రాకుండా పోద్ది. సో ఇటువంటి అద్భుతమైన ప్లాంట్స్ మేము మీకు లక్షల్లో సప్లై చేస్తాం. సీడ్స్ ఏంటి, ప్లాంట్స్ ఏంటి, ల్యాక్స్లో సప్లై చేస్తాం. మీరు ఈ బయో యాక్సెప్టబుల్ కలర్స్ ఇవి మన ఐస్ క్రీమ్స్లో, నెక్స్ట్
డిఫరెంట్ ఫుడ్ ప్రొడక్ట్స్లో, స్వీట్స్లో మనం వేసుకుంటే తద్వారా మనకి బాడీలోకి ఈ ప్రోబయోటిక్స్ కూడా మనకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JR TV, సైనింగ్ ఆఫ్.